నమస్తే ఈ రోజు మన టాపిక్ నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్ మీద మన స్టైల్లో వివరించే ప్రయత్నం చేస్తాను యాక్చువల్ గా నిన్న ప్రెస్ మీట్ సారాంశం ఏమిటంటే నాకేం సంబంధం లేదు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది నేను తీసుకున్నాను అని మొత్తం మోడీ మీద తోసేసే ప్రయత్నం చేశాడు సరే కాసేపు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందే నిజం అనుకుందాం సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిందో లేదా మోడీ చెప్పిందో ఆదాని దగ్గర సోలార్ పవర్ కొనమని చెప్పారు అనుకుందాం వాళ్ళు సోలార్ పవర్ కొనమని చెప్పినారు కానీ నిన్ను 1750 కోట్లు తీసుకోమని చెప్పలేదు జగనన్న మీకు విషయం అర్థం కావడం లేదు యాక్చువల్ గా ఇప్పుడు జరుగుతా ఉండేది ఏంది నువ్వు ఆదాని దగ్గర కొన్నావా అంబానీ దగ్గర కొన్నావా లేకపోతే నువ్వు మీ వాళ్ళ దగ్గర కొన్నావా అని కాదు 1750 కోట్ల రూపాయలు తీసుకున్నావా లేదా ఆదాని అనే ఆయన 1750 కోట్ల రూపాయలు నీకు లంచంగా ఇచ్చినాడా లేదా అనేదే టాపిక్ కానీ నేను ₹2.49కే కొన్నాను అప్పుడు చంద్రబాబు నాయుడు ₹6 కొన్నాడు చంద్రబాబు నాయుడు ₹6 కొన్నప్పుడు కూడా ఆయన లంచం తీసుకుంటా ఉన్నట్లు ఎక్కడ ఆరోపణలు రాలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఈ కేసు ఏంటంటే లంచం తీసుకున్నారా లేదా ఆదాని జగన్మోహన్ రెడ్డికి 1750 కోట్లు ఇచ్చాడా లేదా అనేదే ఇక్కడ అసలు కేసు దాన్ని పక్కదో పట్టించి ఏందేందో చెప్తా ఉన్నావు మరి చెప్పు చూద్దాం చంద్రబాబు నాయుడు సంబంధించిన ఆయన ఎల్లో గ్యాంగ్ సభ్యులు ఆయన పార్టీ కాకుండా ఆయన ఎల్లో గ్యాంగ్ సభ్యులు ఇతర పార్టీలో ఉన్న వాళ్ళు ఉన్నారు ఏం చేయాలా హాఫ్ బేక్ నాలెడ్జ్ అంట ఒకసారి సోషల్ మీడియాలోకి వెళ్ళి చూడు మంది పాత వీడియోలు ఉన్నాయి జ్ఞాన గుళికలను కొట్టు ఎక్స్లో పై సగం తెలిసి సగం తెలియక నువ్వు ఐజాక్ న్యూటన్ చంద్రబాబు నాయుడు మాత్రమే మోయాలన్న తాపత్రయం ఓకే ఏం చేసైనా సరే జగన్ మీదనే బురద సల్లాలా మళ్ళా అనే యావా ఈ నేపథ్యంలో ఏమంటాడు గుజరాత్ లో ₹99 విద్యుత్ జనరేట్ చేస్తా ఉంటే విద్యుత్ వస్తా ఉంటే సెకీతో ఒప్పందం మీద ₹2.49 ఎందుకు చేసుకున్నాడు అని అంటాడు అయ్యా చంద్రబాబు గుజరాత్ లో గాని రాజస్థాన్ లో గాని ఎడారి ప్రాంతాలు వల్ల ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్స్ అక్కడ 23.5% ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్స్ అక్కడ నమోదవుతే కానీ ఫైనల్గా ఏం చెప్తానంటే గుజరాత్లో ₹1.90 దొరుకుతున్నప్పటికీ గుజరాత్లో ఎందుకు కొనలేదంటే ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ వల్ల కొనలేదు అంటాడు ఇంకొక వీడియో చూపిస్తా చూడండి Had SECI not offered to me this phenomenal offer of ₹2.49 and along with that interstate transmission charges waiver, there is no deal. ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఏదైతే ఉందో ₹2 వీవర్ ఇస్తున్నారని చెప్తున్నాడు కదా అది దానికి ఏం చెప్పినాడు ఇంతకు ముందుకెళ్తే ఆత్మ నిర్భర్ భారత్ లో సబ్సిడీ రూపంలో వస్తా ఉందని చెప్పినాడు కదా మళ్ళీ ఇక్కడ వచ్చి ఏం చెప్తున్నాడు గుజరాత్ లో కొంటే ₹2 ఎక్స్ట్రా అవుతుంది అంటున్నాడు గుజరాత్ లో కొంటే ఆ ₹2 ఈ స్కీమ్ లో పోతుంది కదా నీకు ఇవ్వనని చెప్పినారా అది మళ్ళీ ఇంత నాలెడ్జ్ పెట్టుకొని మళ్ళీ ఏమంటాడు మిగతా వాళ్ళని హాఫ్ బేక్డ్ నాలెడ్జ్ అంటాడు ఇప్పుడు గుజరాత్ లో ₹1.90 దొరుకుతా ఉంది దాన్ని ఆంధ్రప్రదేశ్ తీసుకురావాలంటే ₹2 అవుతా ఉంది సో ₹2 ప్లస్ ఒకటి ₹3.90 నేను నా మేధో మదనాన్ని వాడి ₹2.49కే కొన్నాననేది నేను చెప్తా ఉండేది అదే నోటితో ఏం చెప్తాడు సెంట్రల్ గవర్నమెంట్ లో ఆత్మ నిర్భర్ అనేటువంటి ఒక స్కీమ్ ఉంది దాంట్లో వేరే రాష్ట్రాల్లో ప్రొడ్యూస్ అయినటువంటి సోలార్ ఎనర్జీని పక్క రాష్ట్రాలకి ట్రాన్స్మిట్ చేస్తే ₹2 సబ్సిడీ రూపంలో ఇస్తారని చెప్తున్నాడు అదే నోటితో ఇట్లుంటది జగనన్నతో అంటే రాజస్థాన్ లో గాని గుజరాత్ లో గాని సంబడి ప్రొడ్యూసర్ సోలార్ పవర్ అదే నోటితో ₹1.99కో లేదా ₹2కో అదే నోటితో ఎన్ని అబద్ధాలు చెప్తాను చూడండి ఎవరైనా చేస్తే అది ఆంధ్ర రాష్ట్రానికో తమిళనాడుకో కర్ణాటకకో ట్రాన్స్పోర్ట్ చేసేసరికి ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ నువ్వెందుకు ట్రాన్స్పోర్ట్ చేసుకుంటావు కేంద్ర ప్రభుత్వము ఆత్మ నిర్భర్ అనేటువంటి స్కీమ్ లో ₹2 సబ్సిడీ వస్తుందని చెప్తున్నాడు కదా ఎంత తెలుసా మరో ₹98 మరి ఈనాడు గుజరాత్ గురించి రాస్తాడు రెఫరెన్స్ ఆ రాసేటప్పుడు ఆయన గుజరాత్ టెండర్లకు ₹99 అని చెప్పిన చోట ఎక్కడ జనరేట్ చేస్తున్నారు ఎక్కడ కన్జ్యూమ్ చేస్తున్నారు అన్నది ఒక్కసారి గమనిస్తే ఎక్కడ జనరేట్ చేసినా ఎక్కడ కన్జ్యూమ్ చేసినా మరి ఆ ₹2 సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుందని మీరే కదా సార్ చెప్పింది ఇంకొక విషయం ఏం చెప్తా ఉన్నారు మీరు వాళ్ళు చెప్తా ఉండే దాంట్లో మీ పేరు లేదు అని చెప్తా ఉన్నారు ఇది యాక్చువల్ గా కోర్టుకు సబ్మిట్ చేసిన దాంట్లో ఈ పాయింట్ చూడండి యాజ్ పార్ట్ ఆఫ్ దట్ అగ్రిమెంట్ అండ్ కన్సిస్టెంట్ విత్ వాట్ వాస్ కమ్యూనికేటెడ్ టు అజ్యూర్ ఎగ్జిక్యూటివ్స్ డ్యూరింగ్ ఇన్ పర్సన్
meetings in Ahmedabad, the rate of 25 lakh, which 1 lakh equal to per megawatt, used to calculate amounts promised or paid to the officials in Andhra Pradesh, that is 7,000 megawatts multiplied by 25 lakh, which is equal to 17.5 billion rupees or 1,750 crore, more than $200 million. As the record indicates, these Andhra Pradesh officials included the chief minister. ఆ టైంలో చీఫ్ మినిస్టర్ ఎవరు సార్? కొంపదీసి నేను కాదు, సజ్జల రామకృష్ణారెడ్డి అని చెప్తారా? నా పేరు ఎక్కడుంది, నాకు లంచాలు ఇవ్వడంపై బేరసారాలు జరిగినట్లు ఎక్కడ రాశాడు అని ప్రశ్నిస్తా ఉన్నారు మీరు. దానికి అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ సెక్ దర్యాప్తు చేసి అక్కడి కోర్టుకి ఇచ్చినటువంటి నివేదికనే ఇప్పుడు నేను చదివింది. ఆ నివేదికలో ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అని ఉంది. ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ఎవరు? జగన్మోహన్ రెడ్డి కాదా? కొంపదీసి అలవాట్లో పొరపాటు కూడా అది కూడా చంద్రబాబు నాయుడు అని చెప్పేస్తావా ఎట్లా? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని గౌతమ్ అదాని కలిసి ముడుపులు చెల్లించడం లేదా చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఆ తర్వాత సెకీతో ఒప్పందానికి ఏపీ అంగీకరించింది. అజ్యూర్ ప్రతినిధులకు అదాని గ్రీన్ సమాచారం పంపించింది అని సెక్ స్పష్టం చేసింది. అప్పట్లో ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ మీరే కదా సార్? సేమ్ ఇదే కదా నివేదికలో ఉంది. నేను అప్పుడే చూపించిన దాంట్లో అదే కదా రాసింది. ఇక్కడ నేను కాదు అంటారు. నిన్న మొత్తానికి మీరు నాకు సంబంధం లేదు, కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి జరిగిన ఒప్పందంలో ఎక్కడైనా 1750 కోట్ల రూపాయలు నీకు లంచంగా ఇస్తారని చెప్పారా? వాళ్ళు ఏమన్నా మిమ్మల్ని తీసుకోమని చెప్పారా? లేదు కదా. వాళ్ళు పవర్ తీసుకోమని చెప్పారు, అంతేగాని లంచం తీసుకోమని చెప్పలేదు. ఇంకొక విషయం చెప్తున్నారు, క్యాబినెట్ మీటింగ్ పెట్టాను, క్యాబినెట్ లో మీటింగ్ అప్రూవల్ అయిన తర్వాతనే ఈ డెసిషన్ తీసుకున్నాము, ఆ డెస్కాంలు అందరూ సంతకం పెడితేనే ఈ ఫైల్ మూవ్ అయిందని చెప్తున్నారు. ఆ సమయంలో ఉన్నటువంటి విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేసినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి మీ బంధువు అసలు క్యాబినెట్ మీటింగే జరగలేదు. జగన్మోహన్ రెడ్డికి క్యాబినెట్ మీటింగ్ పెట్టి చర్చించి డెసిషన్ తీసుకునే అలవాటే లేదు. ఆ డీల్ నేను అసలు చూడనే లేదు, నాకు తెలియనే తెలియదు, నేను సంతకమే పెట్టలేదు. ఒకవేళ సంతకం పెట్టి ఉంటే నా సంతకం ఏమైనా డిజిటల్ సిగ్నేచర్ కొట్టేసినారేమో నాకు తెలియదు అని చెప్తా ఉన్నాడు. మళ్ళీ దానికి సమాధానం ఎక్కడండి? కాబట్టి మీరు జనాలను తప్పుదో పట్టించడం తప్పితే ఇంకేం లేదు సార్. మీ పేరు లేకపోతే అంత స్పష్టంగా చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని మెన్షన్ చేశారు. అది చెప్పింది వచ్చి ఈనాడు, ఆంధ్రజ్యోతో, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కాదు సార్. అది చెప్పింది అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ సెక్. కొంపదీసి అది కూడా చంద్రబాబు నాయుడుదే అంటావా? కొంపదీసి అది దాన్ని కూడా ఆయన ఇక్కడి నుంచి మ్యానిపులేట్ చేస్తానని చెప్తారా? ఆల్రెడీ ఒక నివేదిక తయారు చేసి కోర్టులో కేసు వేసినారు. ఆ కేసులో మన పేరుంది సార్. ఇంత అడ్డంగా దొరికిపోయినా కూడా నాకేం సంబంధం లేదు, ఇది కేవలము కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య అవగాహన ఒప్పందము అంటాం. నిన్న మొత్తం ఒక 1 hour 45 minutes ఏమో ప్రెస్ మీట్ పెట్టినారు, కానీ ఎక్కడా కూడా దీని గురించి ప్రస్తావించకుండా పాడిందే పాడరా పాసిపల్ల దాసరి అన్నట్టు పోయిన నెలలో ఏం ప్రెస్ మీట్ పెట్టి చెప్పారో అదే పథకాలు, నేను ఉండి ఉంటే, విద్యార్థులు, విద్యా దీవెన, అమ్మ, అది కాదు ఇక్కడ. ఇప్పుడు జరుగుతా ఉండే గొడవ మీరు ఎన్ని రూపాయలకు కొన్నారు, ఎవరి దగ్గర కొన్నారని కూడా కాదు. మీరు 1750 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నారా లేదా, అదొక్కటే కావాల్సింది. తీసుకోలేదంటే మరి మీ పేరు ఇక్కడ ఎట్లొచ్చింది? పరువు నష్టం దావా వేస్తానంటున్నారు. పరువు నష్టం దావా మీరు వేయవలసింది అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ మీద, అమెరికాలో ఆ కోర్టు మీద. ఒక పని చేయి, ట్రంప్ మీద వేసే. ఎవరి మీద పరువు నష్టం దావా వేస్తారు మీరు? ఇది కూడా ఫ్యాబ్రికేటెడ్ న్యూసా? ఈ వార్త వచ్చిన తరువాత అదాని షేర్లు కుప్ప కూలిపోయి 1000 కోట్ల రూపాయల నష్టం వచ్చింది. మీకు సింపుల్ గా ఇలా రాసేశారని చెప్తారా? దీన్ని చూసే కదా షేర్ మార్కెట్ లో లాస్ అయింది అదాని. కాబట్టి నేనేమంటానంటే సార్, మీరు ఒక టెంప్లెట్ పెట్టుకొని ఉన్నారు, అమ్మఒడి, ఈ పథకాలు, విద్యా దీవెన, ఇవి అదే చెప్తారు. ఇప్పుడు ఎగ్జామ్ రాసేటప్పుడు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి సార్. మీరు నేర్చుకొని పోయిన సమాధానాలు రాస్తే మార్కులు రావు సార్, 0 మార్కులు వస్తుంది, ఫెయిల్ అవుతారు. ఇంతటి ఘనకార్యం చేసినందుకు నన్ను సత్కరించాల్సింది పోయి, నాకు మెడల్ ఇవ్వాల్సింది పోయి, నన్ను గౌరవించాల్సింది పోయి నన్ను దూషిస్తారా అంటారు. ఇంతటి పెద్ద ఘనకార్యం చేశారు కాబట్టే మీకు 11 సీట్లు వచ్చింది సార్. జనాలేమి గొర్రెలు కాదు, మొత్తం గమనించారు కాబట్టే ఇది ఒక మచ్చు తునకే. కాబట్టి ఏం చెప్తానంటే, మిమ్మల్ని ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ఓటర్లు గౌరవించేశారు. ఇంకెవ్వరు మిమ్మల్ని గౌరవించాల్సిన పని లేదు, సత్కరించాల్సిన పని లేదు సార్. ఇదండి ఈ రోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. జై హింద్.